వినాల్సింది ఈ బాలుడు. మనం చెప్పిన మంచి మాటలు వినడం లేదు. వాయుదేవా, ఇతడి అంతం తథ్యం. నాగరాజ వాసుకి తను అహంకారి, గర్విష్టి, అయినా తనొక బాలుడు. మనం అతనికి ఒక అవకాశం ఇవ్వడం మంచిది. అవును వాసుకి, వరుణదేవుడి మాటలు సముచితంగా ఉన్నాయి. అలాగే దేవేంద్ర, తను అప్పటికీ వినకపోతే నేనితన్ని వదిలిపెట్టను. ఇదేమిటి మీరంతా ఇలాంటి విచిత్రమైన రూపాలు ధరించి వస్తున్నారు? ముందొచ్చినవాడు ఎద్దు, తర్వాత పొట్టెలు, ఇప్పుడు చూస్తే ఆకాశమంత పాము. అంటే మీరందరూ పశువుల్లాగాను జంతువుల్లాగాను జీవిస్తుంటారా? ఈ బాలుడికి ఇంకా అర్థం కావట్లేదు. అందుకే అహంకారం ఏమాత్రం తగ్గలేదు. ఆ అహంకారాన్ని అణిచివేస్తాను చూడండి. నాగరాజ వాసుకి, మీరు శాంతించండి. నేను నచ్చజెప్తాను ఈ బాలుడికి. బాలక, నువ్వు ఎవరినైతే అవమానిస్తున్నావో ఆయన నాగరాజైన వాసుకి. ఈ నాగరాజైన వాసుకి సాగరమథనం జరిగినప్పుడు మేరు పర్వమంతటి దివ్యము మహిమాన్వితము అయిన మహాపర్వతాన్ని కవ్వంగా ఉపయోగించడానికి తాడైనవాడు. అప్పుడు తనని ఒకవైపు దేవతలు పట్టుకుంటే రెండో వైపు అసురులు పట్టుకున్నారు. వాసుకి ధైర్య సాహసాలతో సాగరమథనం చేశాడు. దాని ఫలితంగా సముద్రం మనకి ఎన్నో అద్భుత కానుకలనిచ్చింది. అన్నిటికంటే ముందుగా బయటకొచ్చింది అత్యంత ప్రమాదకరమైన హాలాహలం. తరువాత దేవేంద్రుడి వాహనం ఐరావతం, గోమాత కామధేనువు, దివ్యాశ్వం, ఉచ్చశ్రవం, విలువైన కౌస్తుభమణి, కల్పవృక్షం, రంభ, ఊర్వశి, మేనకా వంటి అప్సరసలు, సంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మి, మధుర కలశం, అపూర్వ సుందరీ వరుణి, చంద్రుడు, దివ్య పారిజాత వృక్షం, శంఖం, ఆయుర్వేద ఫలం, అమృత కలశంతో పాటుగా ధన్వంతరి మహావైద్యుడు. అంతటి మహానుభావుడైన వాసుకుని అవమానించడం తప్పు బాలక, తప్పు. తనే సహకరించకపోతే సాగరమథనం అసంభవమయ్యేది. ఓ అవునా? ఆ సాగర మథనంలో అన్ని కానుకలు వచ్చాయా? చూడు బాలక, ఈ సూర్యదేవుడి ప్రచండ ప్రతాపం నుండి, అగ్నిదేవుడి మంటల బారి నుండి, వాయుదేవుడి వాయువుల వేగం నుండి, జల సంచారకుడైన వరుణదేవుడి శక్తుల నుండి నువ్వు తప్పించుకోలేవు బాలక. అర్థమైందా నీకు మా దేవతల శక్తి? అలాంటి మమ్మల్ని అవమానిస్తావా నువ్వు? అవమానమా? నేను ఎవరిని అవమానించలేదు. అమ్మ ఆదేశాల్ని పాటించడం కోసం మీ అందరినీ కాసేపు ఆగమన్నానంతే. మీకు అవమానం జరగాలంటే నేను మీ అందరినీ ఓడించాల్సి ఉంటుంది. మాతో పోటీ పడితే దాని ఫలితం నువ్వు ఊహించలేవు బాలక. ఫలితం గురించి ఆలోచించుకోవాల్సింది నేను కాదు, మీరు. మీరు మీ శక్తులన్నీ చూపించారు, కానీ నాతో యుద్ధం చేయడానికి అవి సరిపోతాయా? వయసు అనుభవాల్లో నీకంటే పెద్దవాళ్ళమైన కారణంగా నేను అంటే ఈ అగ్నిదేవుడు చెప్పేది వినడం మంచిది, మా దారికి అడ్డు తొలగడం మంచిది. మేమంతా దేవతలం. మా శక్తులు అపారమైనవి. వాటిని ఉపయోగించి చాలా సులభంగా నిన్ను మేము ఓడించగలం బాలక. కలల్లోనేనా? నిజంగా ఓడించలేరు. మీ శక్తులన్నీ పటాపంచలైపోతాయి నా ముందుకొస్తే. ఈ బాలకుడు మంచి మాటలతో వినేటట్టు లేడు. తినను యుక్తితోనే లోబరుచుకోవాలి. నేను కుబేరుణ్ణి. నీతో ఈ వివాదాన్ని ముగించడానికి వేరే ఉపాయం చెబుతాను. దీంతో నీకు సమస్య ఉండదు, మాకు ఉండదు. నీకు సాగరమథనం గురించి చెప్పాను కదూ నేను. అదే వాసుకి సహాయంతో మనం కూడా
తాడాట ఆడుకోవచ్చు కదా. ఉమ్, ఆడదాం. నాకు కూడా తాడాట అంటే చాలా ఇష్టం. ఆనాటి మదనంలో సముద్రం నుండి ఎన్నో దివ్యమైన కానుకలు వచ్చాయి. మనం ఆడే ఈ ఆట విజయం సాధిస్తే వారికి ఏమి లభిస్తుంది? ఒకవేళ దేవతలమైన మేము విజయం సాధిస్తే నువ్వు మమ్మల్ని లోపలకు పంపించాలి. గెలుస్తారా? మీరు నాతో అసంభవం. నాగరాజా వాసుకి, ఈ పోటీకి ఒప్పుకోండి. తాడాటలో ఇతను తప్పకుండా ఓడిపోతాడు. తన మొండితనమే కాదు, మహాదేవుడి నిరీక్షణ కూడా అంతమవుతుంది. అప్పుడు వారు లోపలకు వెళ్ళగలరు. అటులనే ఈ వాసుకి ఇంకా కోపం చూపిస్తూనే ఉంది కనుక ఆ తలని నేను పట్టుకుంటాను. కోపాన్ని చిదిమేస్తాను. ఇంకా మీరందరూ దాని తోకని పట్టుకొని లాగండి. ఇది అమాయకత్వం కాదు, అహంకారం. అతిగా మిడిసిపడుతున్నాడు. నేను ఈ ఆటలో నీకు అన్యాయం జరగనివ్వను బాలక. అందువల్ల ఈ ఆటలో అగ్నిదేవుణ్ణైన నేను ఒక్క చేతి బలాన్ని మాత్రమే ప్రయోగిస్తాను. క్షణంలో ముగిసిపోతుంది ఈ ఆట. అగ్నిదేవుడి ముందర క్షణం కూడా ఆగలేవు నువ్వు. ఆరంభిద్దామా బాలక? అలాగే. అరే, ఇదేంటి ఒక అంగుళం కూడా కదలట్లేదు? మరింత బలాన్ని ప్రయోగిస్తాను ఇప్పుడు. నా బలం ముందు నిలబడలేడీనా? అరే, అప్పుడే మీరు లాగేస్తున్నారా? నేను ఇంకా మొదలే పెట్టలేదు. ఇప్పుడు నేను బలం ప్రయోగిస్తాను. అరే, ఇదేంటి ఈ బాలకుడు ఏకంగా నన్నే లాగేస్తున్నాడే? ఉండండి అగ్నిదేవా, నేను మీకు సాయంగా వస్తాను. అంతేనా మీ ఇద్దరి బలము? అగ్నిదేవుడు ఎవరినైనా మంటల్లో మాడి మసయ్యేలా చేస్తాడు. ఇంకా వాయుదేవుడా ప్రళయ మారుతాన్ని సృష్టిస్తాడు. బాలక, ఇంక నీ ఆటలు సాగనివ్వను, కాసుకో. చూద్దాం, ఆటలు సాగనివ్వండి మీరు లేక నేను. ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న బాలకుడికి అంత బలమా? తను అగ్నిదేవుడైన మిమ్మల్ని, వాయుదేవుడైన నన్ను కలిసి సవాల్ చేస్తున్నాడు. గట్టిగా లాగండి. అగ్నిదేవా, కాళ్ళు గట్టిగా పట్టుకోండి. వాయుదేవ, యుక్తి కాదు శక్తిని ఉపయోగించండి. మీ బలాన్నంతా ప్రయోగించండి. లాగండి. తమరు ఆదేశాలు ఇవ్వడం ఆపి సాయం చేయండి. మీరు ఆపి చూపించండి సూర్యదేవా. వారిలో వారే గొడవ పడుతున్నారు. ఇదే తగిన సమయం. చిన్న పిల్లాడితో ఆడి గెలవలేకపోతున్నారు. పైగా ఒకరినొకరు నిందించుకోవడం చూస్తుంటే ఈ డింబకుడు మా పరువు తీసేలా ఉన్నాడు. కుబేరా, ఎందుకలా చూస్తున్నారు? మీరు సాయం చేయండి. కనీసం మీరు వేసుకున్న నగలైనా వాటిని ఆపగలవేమో చూద్దాం. రండి, కాస్త సాయం చేయండి. అలాగే వరుణదేవా. లాగండి, గట్టిగా లాగండి. చేతులు నొప్పెట్టినా ఇంకా పర్వాలేదు. గట్టిగా లాగండి. లాగండి, గట్టిగా లాగండి. లాగండి. ఇంత పిల్లడికి అంత బలమా? ఆ బాలకుడేదో అదృశ్య శక్తులు ఉపయోగిస్తున్నాడు. మనం కూడా మన దివ్య శక్తుల్ని ప్రయోగిద్దాం.
ఇదేమిటి? నా కాళ్ళు మండుతున్నాయి. ఈ వేడికి నేను భయపడను. మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు చూడండి నా శక్తి. ఏమైంది మీ దివ్య శక్తులకి? మీరిలాగే మీ దివ్య శక్తుల్ని ప్రయోగించిన పక్షంలో నేను అంతకు మించిన శక్తిని ఉపయోగించి మిమ్మల్ని మట్టి కరిపిస్తాను. ఈ పంచ్ ఎక్కడి నుంచి వచ్చింది? కాళ్ళు చల్లబడిపోతున్నట్టున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. పెద్దల్ని అవమానించడం పిల్లలకు దురదృష్టకరం స్వామి. తమ వరం వల్ల లభించిన పార్వతీదేవి పుత్రుడు దేవతలను పదే పదే ఎందుకు అవమానిస్తున్నాడు? నిజమే. ఆ బాలుడిలో మొండితనం క్రమంగా పెరుగుతూ పోతుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ప్రభు, మీరు స్వయంగా ఆ బాలుడు పార్వతీదేవి పుత్రుడని దేవతలందరికీ చెప్పొచ్చు కదా. అప్పుడు ఈ యుద్ధం వెంటనే ఆగిపోతుంది. దేవి, ఆ భోళా శంకరులే మౌనంగా ఉన్నారు అంటే దీని వెనుక ఏదో ఒక పరమ లక్ష్యం ఉండే ఉంటుంది. నేనింక ఈ డింబకుడి అహంకారాన్ని ఏమాత్రం సహించను. అతనికి నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. దేవతలారా, మీరింకా ఈ వాసుకిని వదిలిపెట్టండి. ఇదేమిటి? ఈ పామిలా వేడెక్కిపోతుంది. ఎన్ని ఎత్తులు వేసినా నేను దీన్ని మాత్రం వదలను. నేను ఈ బాధను ఏమాత్రం సహించలేను. చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ఏకంగా భూమిని విభజించేశాడు. పాతాళం కనిపిస్తోంది నాకు. నేను అగ్నిదేవుణ్ణి. ఒకవేళ నేను కింద పడినా అగ్నిదేవుడి మీద ఏ ప్రభావం ఉండదు. కానీ ఈ బాధ నుండి బయటపడడం ముఖ్యం నాకు. లేకపోతే గాయపడక తప్పదు. నేను వారి చెడుని కోరుకోవడం లేదు. వీరి వల్ల భూదేవికి సమస్య రాకూడదు. అందుకే దీన్ని వెంటనే సరిచేస్తాను. ఈ దేవతలంతా ఓడిపోతున్నారు. ఇక నేనే ఏదో ఒకటి చేయాలి.